హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైబర్ సతీష్. ఈ వీడియో ఒక ట్రావెల్ వ్లాగ్. గురు పూర్ణిమ ఉత్సవాలు షిరిడిలో ఘనంగా జరుపుకున్నారు. ఆ ఉత్సవాలను అయితే అటెండ్ అవ్వడం జరిగింది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సాయిబాబా భక్తులకి గురు పూర్ణిమ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో ఒకటి. గురు పూర్ణిమ షిరిడి సాయిబాబా మందిరంలో జరపబడే పండుగల్లో ప్రధానమైన పండుగ. ఆధ్యాత్మిక మరియు విద్యా గురువులకు అంకితం చేయబడిన ఈ పండుగ భక్తులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలిపే సమయం. గురుదక్షిణగా వారిని సందర్శించి వారికి తమ కానుకలు, భక్తి ప్రపత్తులు చాటుకునే ఒక అద్భుతమైన పండుగ అన్నమాట. నేనైతే హైదరాబాద్ నుంచి షిరిడి ట్రావెల్ చేశాను. ఆ వ్లాగ్ మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. షిరిడి సందర్శించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం డీటెయిల్స్ మీకైతే ఈ వీడియోలో అందించడానికి ప్రయత్నిస్తాను. చివరి వరకు చూడండి. దీనిలో సాయిబాబా సందేశాలు మరియు సాయిబాబా ఇచ్చిన ఆశీస్సులు మొదలైన వాటి గురించి నేను మాట్లాడతాను. గురు పూర్ణిమ ప్రాముఖ్యత గురించి, గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అన్న విషయాలు కూడా చెప్తాను. అకామిడేషన్, ఫుడ్, ట్రావెలింగ్ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఈ వీడియో చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వ్లాగ్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే హెవీ రష్ ఉంది, రష్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని కొన్ని క్లిప్పింగ్స్ తీయడానికే సాధ్యపడింది. ప్రధాన మందిరము, గురుస్థాను మొదలైన ప్రాంతాల్లో వీడియో రికార్డ్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఎందుకంటే మనం మొబైల్ని అక్కడ డిపాజిట్ చేస్తాం కాబట్టి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. హెవీ రష్ ఉంది. ట్రావెలింగ్ టైం వచ్చేసి 11 అవర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి షిరిడి బస్సులో ట్రావెల్ చేశాను. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దాదాపు 1500 రూపాయలు ఉంటుంది. రెండు వైపులా కలిపి 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత ఫుడ్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది మేము ట్రావెల్ చేసిన బస్సు లహరి. అమ్మ ఒడి అనుభూతి అని దీని మీద అయితే స్టిక్కరింగ్ వేశారు, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు. చాలా బాగుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మీరు కూడా బుక్ చేసుకోండి. లోపలైతే ఇలా ఉంటుంది. కింద 3 కాలమ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో 2 సీట్స్ ఉంటాయి, అటువైపు సింగిల్ సీట్ ఉంటుంది. ఈ 2 సీట్స్ ఉన్న దానిపైన ఇద్దరు పడుకోవచ్చు. రైట్ సైడ్ ఒకళ్ళు పడుకోవచ్చు అనమాట. బర్త్లాగా అరేంజ్మెంట్ అయితే చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి, రైట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇద్దరు పడుకోవచ్చు ఆ పైన. కంప్లీట్లీ ఏసీ బస్సు ఎక్సలెంట్గా ఉంది. అస్సలు ట్రావెల్ చేసిన బడలిక అలాంటివి ఏమీ లేవు. కంఫర్టబుల్గా అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. ట్రావెలింగ్ టైం వచ్చేసి 11 అవర్స్. కాకపోతే మాకు 3 అవర్స్ లేట్ అయింది. ఎందుకంటే మీకు తెలుసు హెవీ రెయిన్ అయితే ఉంది హైదరాబాద్లో. సిటీ ఎంజీబీఎస్ నుంచి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళడానికే 3 అవర్స్ పట్టింది. ఎందుకంటే హెవీ రెయిన్ వల్ల. ఫస్ట్ వికారాబాద్ దగ్గర ఆపారు. అక్కడ జిఎంఆర్ ఫ్యామిలీ డాబా అని ఉంది. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేశాను. ఇది మన బస్సు ఇక్కడ ఉంది. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు షిరిడి సందర్శించే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇది జిఎంఆర్ ఫ్యామిలీ డాబా. ఇక్కడ నేను ఫుడ్ వేడివేడిగా సర్వ్ చేశారు, ఫ్రెష్గా ఉంది. బటర్ చికెన్ విత్ రోటీ తిన్నాను. బస్సు గురించి ఎందుకు చూపిస్తున్నానంటే TSRTC online.in అని ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు మన టికెట్స్. వెరీ గుడ్ క్వాలిటీ ఫుడ్ అయితే ఉంది. ఇది బిల్ అనమాట. 370 రూపీస్ అయింది నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడి అవుట్స్కట్స్ ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ రీచ్ అవుతామనగా అక్కడ ఆపారనమాట టీ బ్రేక్ కోసము. వాన అయితే కొద్దిగా తగ్గింది. ఇక్కడైతే కొద్దిగా డ్రైగానే ఉంది సాయిల్. షిరిడి వచ్చేసాము. షిరిడి బస్ స్టాండ్ ఇది. షిరిడి బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే మన బస్సు ఆగింది. షిరిడి బస్ స్టాండ్లో కూడా మనకి రూమ్స్ దొరుకుతాయి. 300 రూపీస్, 600 రూపీస్ స్మాల్ రూమ్, బిగ్ రూమ్ అట్లా ఉంటాయి.
అక్కడ కూడా మీరు ఉండొచ్చు. షిరిడి సాయిబాబా మందిర్ ఏరియా అన్నమాట. ఇది మెయిన్ బాబా మందిర్ ఉండే ఏరియా. క్యూస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. గేట్స్ ఉన్నాయన్నమాట. గేట్ 1 2 3 4 5 6 7 వరకు ఉన్నాయి గేట్స్. క్లియర్గా బోర్డులు పెట్టారు. ఆ బోర్డులను చూసుకొని మనం ఫాలో అవ్వచ్చు. మనం ఎవరైనా ఎంక్వైరీ చేయాలి అని అంటే 2-3 కౌంటర్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ మనం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ క్లియర్గా మనకు అర్థమైపోతాయి. బోర్డ్స్ చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు పోలీస్ అథారిటీ పీపుల్ని కానీ దేవస్థాన్ పీపుల్ని కానీ అడగండి. అంతేగాని స్ట్రేంజర్స్ని వాళ్ళని అడగొద్దు. చాలామంది మనోళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు జనరల్గా చేసే తప్పులు ఏంటంటే లోకల్లో తిరుగుతూ ఉంటారు కదా, ఈ పూలు అమ్ముకునే వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆల్ ద వే వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్ పొజిషన్కి రావడానికి ఒక 30 minutes 40 minutes అయితే పడుతుంది. గురు పూర్ణిమ చాలా ముఖ్యమైన పండుగ షిరిడిలో జరపబడే పండుగల్లో. తర్వాత శ్రీరామనవమి ఒకటి, తర్వాత దసరాలు, తర్వాత మకర సంక్రాంతి, ఇలాంటి పండుగలు ఇక్కడ విశేషంగా జరపబడతాయి. వెరీ లాంగ్ క్యూ అయితే ఉంది. క్యూ కాంప్లెక్స్లు ఫుల్గా నిండున్నాయి. ఎందుకంటే ఆదివారం గురు పూర్ణిమ కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకా గుజరాత్ అక్కడ నుంచి ఎక్కువ జనాలు బాబాను సందర్శించడానికైతే వచ్చి ఉన్నారు. ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ని చూసి చెప్తున్నాను నేను. మ్యాక్సిమం ఈ స్టేట్ల నుంచి అయితే వెహికల్స్ ఉన్నాయి. యూపీ నుంచి రేర్గా ఉన్నాయి. వెరీ లాంగ్ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే ముందు అది ఏ క్యూ అన్నది కనుక్కొని మనం వెళ్ళడం చాలా ముఖ్యం. 4 hours 5 hours అయితే దర్శనానికి టైం పడుతుంది ఆన్ యావరేజ్. సీనియర్ సిటిజన్స్కి సపరేట్ క్యూ ఉంటుంది. మీ ఆధార్ కార్డు తీసుకొని ఆ క్యూలోకి వెళ్తే వాళ్ళని అలో చేస్తారు. వాళ్ళకు కొద్దిగా తొందరగా అయ్యే అవకాశం ఉంది. షిరిడిలో గురు పౌర్ణిమ ఎలా జరుపుకుంటారు మరియు దాని ప్రాముఖ్యత గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. గురు పౌర్ణిమ ఆధ్యాత్మిక గురువులను గౌరవించడానికి జరుపుకునే ఒక పండుగ. బాబా గారికి ఇది చాలా ఇష్టమైన పండుగ. దీనిలో ఊరేగింపులు, తర్వాత అన్నదానము, భజనలు, తర్వాత సాంప్రదాయ నృత్యాలు, రకరకాల శ్లోకాలు ఆలపిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండే ఒక అద్భుతమైన పండుగ. కన్నుల విందుగా ఉంటుంది. జనాలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. కంఫర్టబుల్గా ఉన్నారు. అకామిడేషన్ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది చావడి. ఇక్కడే బాబా విశ్రాంతి తీసుకునేవారు. హారతి స్టార్ట్ అయింది. హారతి స్టార్ట్ అయినందున ఇక్కడ జనాలందరూ నిలబడి హారతి చూస్తున్నారు. లైవ్ టీవీలు ఉన్నాయి. ఈ టైం కల్లా నా దర్శనం అయిపోయింది. దర్శనం అయి బయటకు వచ్చి గేట్ నెంబర్ 4 దగ్గర డిపాజిట్ చేసిన మొబైల్ని తీసుకున్నాను. మళ్ళీ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. చావడి అన్నమాట. ఇక్కడ బాబా విశ్రాంతి తీసుకునేవారు. చివరి రోజుల్లో ఆల్టర్నేట్ డే ఇక్కడికి వచ్చి పడుకునేవాళ్ళు. ఈ చావడి చాలా అద్భుతమైన ప్రదేశం. స్త్రీలకి పురుషులకి వేరువేరు క్యూలు ఉంటాయి అన్నమాట. 2 పార్టీషన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లేడీస్, రైట్ సైడ్ పురుషులు అన్నమాట. ఇక్కడ ఒక హనుమాన్ మందిర్ ఉంది. చాలా పవర్ఫుల్ హనుమాన్ మందిర్. విజిట్ చేయండి. చావడి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ హనుమాన్ మందిర్ని కూడా విజిట్ చేయండి. దీనికి లెఫ్ట్లో నాగప్రతిష్ఠ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ ఉంటుంది. పెద్ద చెట్లు ఉంటాయి. దాని కింద సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అయితే ఉంటుంది. విజిట్ చేయండి. పీస్ఫుల్ ప్లేస్. మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ హనుమాన్ మందిర్ని దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రధానంగా షిరిడిలో 3 మందిరాలు ఉన్నాయి. సాయిబాబా ఆలయం. షిరిడిలో ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే షిరిడి సాయిబాబా యొక్క సమాధి. ఈ ఆలయం ఒక సముదాయం అన్నమాట. అంటే బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్లో కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. దీనిలో ఒకప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి కూడా చేయించేవాళ్ళు. బాబా మందిరంలోనే పైన ఉంటాయన్నమాట హాల్స్.
ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. షిరిడి యొక్క ప్రధాన ఆకర్షణ ఈ ఆలయము. సాయిబాబా వారి సమాధి ఇక్కడే ఉంది. మీరు చూస్తున్నది ద్వారకామాయి. ఇది సాయిబాబా తన జీవితంలో గణనీయమైన భాగాన్ని గడిపిన మసీదు. ఇక్కడ బాబా వెలిగించిన పవిత్ర ధుని ఉంటుంది, అంటే అగ్ని అన్నమాట. బాబావారు రోజు వెలిగించేవాళ్ళు, అది ఇప్పటికీ అలానే మండుతూ ఉంది. సాయిబాబా వారి కాలం నుంచి ఇప్పటి వరకు మండుతున్న పవిత్రమైన అగ్ని, దాన్నే ధుని అంటారు. ఇది ఇక్కడే ఉంటుంది. ఇందాక మీరు చూశారు కదా, అదైతే చావడి. ఆల్టర్నేట్ డేస్ బాబా ఇక్కడికి వచ్చి రాత్రుళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు భక్తులు పూజలు అందుకుంటున్న ఒక మంచి ప్లేస్. 4వది వచ్చేసి గురుస్థాన్. సాయిబాబా మొట్టమొదటిసారిగా వేప చెట్టు కింద చిన్న పిల్లవాడిలాగా కనిపించిన ప్రదేశం అన్నమాట. గురుస్థాన్ నేను కవర్ చేయడానికి అక్కడికి మొబైల్స్ ఎలో లేవు, ఎందుకంటే డిపాజిట్ చేసేసి నేను దర్శనం చేసుకొని అటు గురుస్థాన్కి వెళ్ళాను కాబట్టి అది నేను కవర్ చేయలేకపోయాను. ఇది ద్వారకామాయి. ద్వారకామాయిని మసీద్ అని కూడా పిలుస్తుంటారు. బాబా చరిత్ర చదివినప్పుడు మీకు మసీద్ అని వినిపిస్తూ ఉంటుంది. బాబా మసీదులో భక్తులందరికీ దర్శనం ఇచ్చేవాళ్ళు. అక్కడ చాలా మిరకల్స్ బాబా చూపించారని, ఇక్కడే ఉండి దున్నిలో కట్టెలు అవి మండిస్తూ ఉండేవారని, దాన్నే ఆ మండిన కట్టెల యాష్ని, విభూదిని అందరికీ పంచేవాళ్ళని, ఆ విభూతిని పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చాలా మిరకల్స్ మనం బాబా చరిత్రలో చదువుతూ ఉంటాము. కరుణ, నమ్మకం, సమానత్వం మొదలైనవి బాబా బోధనలు. ప్రధానంగా మనం ఏ సాయిబాబా గుడికి వెళ్ళినా మనకి శ్రద్ధ, సబూరి అని బాబాకి రెండు వైపులా కనిపిస్తుంది. శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే సహనం. యూనివర్సల్ లవ్ అనేది బాబా అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి జీవిని ప్రేమించాలి, ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడాలి, అందరూ సమానత్వంగా ఉండాలి. దాతృత్వం గురించి చెప్పారు బాబా. అవసరమైన వారికి ఇవ్వడం, భక్తి, క్షమ, నమ్రత అంటే అహంకారం లేకుండా ఉండడం, ప్రార్థన చేయడం, సేవలు చేయడం, ఇలాంటి వాటి గురించి బాబా అందరికీ బోధిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఒక పార్క్ని డెవలప్ చేశారు. అక్కడ పెద్ద బాబా స్టాచ్యూ ఉంది. ఒక కుండలోంచి వాటర్ పోస్తున్నట్టుగా ఫౌంటైన్ పెట్టారు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే ప్రధాన మందిరము, బాబా మందిరం అన్నమాట. ఇక్కడ మనం గేట్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడే నేను మొబైల్ని డిపాజిట్ చేశాను అన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్టాచ్యూస్ చాలా లైవ్లీగా ఉన్నాయి. కొంతమంది బాబా పల్లకీని మోస్తున్నట్టుగా ఇక్కడ పెట్టారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ఇది మంచి స్పాట్. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరూ. సెల్ఫీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాలందరూ సెల్ఫీలు దిగుతున్నారు. మీరు ఈ ప్లేస్కి వెళ్తే మటుకు తప్పకుండా ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఒక చిన్న గార్డెను, కూర్చోడానికి ప్లేసు అట్లా డెవలప్ చేశారు. నీట్లీ మెయింటైన్డ్, వెరీ గుడ్ ప్లేస్ ఫర్ రిలాక్సేషన్. దర్శనం అంతా అయిన తర్వాత అన్ని ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక ½ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయ్యాను. క్లైమేట్ ఈజ్ వెరీ గుడ్. మనకి ఇక్కడ హెవీ రెయిన్ ఉంది, కానీ అక్కడ కొద్దిగా క్లౌడీగా ఉంది. రెయిన్ ఏమీ లేదు. ప్రశాంతంగా కొంతసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. కొన్ని బాబా చరిత్రలో జరిగిన సన్నివేశాల గురించి కూడా కొన్ని స్టాచ్యూస్ని తయారు చేశారు. చిన్న పాప, మనం చదువుతాము, చిన్న పాప దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి నూనె లేకపోతే బాబా వాటర్ని పోసి దీపాలు వెలిగించారు అని మనం చదువుతుంటాము. సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేసేటప్పుడు మనకి స్టోరీ వస్తుంది. దానికి సంబంధించిన ఒక చిన్న స్టాచ్యూ. ఇక్కడ నేను కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత స్లోగా నేనైతే ప్రసాదాలయకి వెళ్ళాను. ప్రసాదాలయలో బాబావారు, సంస్థానం వారు అందరికీ భోజనాలను అయితే ప్రసాదం రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ ప్లేస్ని ప్రసాదాలయ అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాదం అయితే తీసుకోవడం జరిగింది.
గురు పూర్ణిమ చాలా స్పెషల్, చాలా పవర్ఫుల్ డే. ఆ రోజున బాబాను దర్శించడం చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఈ పండుగ ప్రధానంగా ఆత్మ పరిశీలన, ధ్యానం మరియు ఒకరి ఆధ్యాత్మిక అభ్యాసాలు పునరుద్ధరణకు సమయంగా పరిగణించబడుతుంది. మనం మన స్పిరిచువల్ జర్నీలో ఇలాంటి టైమ్స్లో వెళ్తే మన స్పిరిచువల్గా గ్రోత్ చాలా బాగుంటుంది. వాటరు, కొంత కూల్ డ్రింక్స్ లాంటివి ఇక్కడ సప్లై చేస్తున్నారు. గురు పూర్ణిమని పురస్కరించుకొని లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, బిజినెస్ పీపుల్, సేవా సంఘాల వాళ్ళు, జనాలకైతే వాటరు, షర్బత్తు ఇస్తున్నారు. రోజ్ వాటర్ లాగా ఉన్నాయి, అందరు తాగుతున్నారు. చాలా చాలా సేవా కార్యక్రమాలు అయితే జరపబడుతున్నాయి. ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. చూడండి ఎంతమంది తాగుతున్నారు. క్యూ కాంప్లెక్స్ బయట అన్నమాట. దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి ఇదైతే ఇస్తున్నారు. అందరూ వాటర్ తాగి కొద్దిగా సేద తీరుతున్నారు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే చెప్పులు ఉండవు, కొద్దిగా రోడ్స్ అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా తొందరగా అలసిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్ర మీల్స్కి సంబంధించిన హోటల్స్ ఉన్నాయి. జస్ట్ కవర్ చేస్తున్నాను. మీల్స్ వచ్చి 120 రూపీస్ అని చెప్తున్నారు. ఇట్లా స్ట్రైట్గా మనం నడుచుకుంటూ వెళ్తే మటుకు మనకి ప్రసాదాలే వస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అయితే బుకింగ్స్ చేస్తున్నారు. ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రావెల్, ఈ మూడే మనం కన్సిడర్ చేసుకోవాలి. నాకు మొత్తం కాస్ట్ వచ్చి దగ్గర దగ్గర 3,900 4,000 వరకు పడింది. ఎందుకంటే 2-వే ట్రాన్స్పోర్టేషన్కి అయితే 1,500 3,000 అయినాయి. ఇంకా ఫుడ్, అకామిడేషన్ 50 రూపీస్ నుంచి మీరు రిఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చే అంటే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. అన్బిలీవబుల్ ప్రైసెస్. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి లోకల్ వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్, లాడ్జెస్ వాళ్ళు కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేశారు. 50, 300, 600, 1000, 1,500, 2,000. రోడ్ సైడ్ ఈ చెప్పులు కొంటున్నారు. షోలాపూర్ చెప్పులు అనుకుంటా, మహారాష్ట్ర. వాటి కలర్ వేసి జనాలకి ఇస్తున్నారు. రకరకాల దారాలు ఇవి అమ్ముతున్నారు. రుద్రాక్షలు, అవి వాల్ హ్యాంగింగ్స్. ఇది మనం ప్రసాదాలకి వెళ్ళే రూట్లో ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడు ఇక్కడ ఎండు ద్రాక్ష దొరుకుతాయి, పళ్ళు బాగా దొరుకుతాయి, అనార్ బాగా దొరుకుతుంది, జామకాయలు బాగా దొరుకుతాయి. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. రుద్రాక్షమాలు, శంకులు, గవ్వలు, ఇలాంటివి, గుర్రం నాడాలు, ఇట్లాంటివన్నీ ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అనారు. చెప్పులు కొనుక్కుంటున్నారు లోకల్ వాళ్ళు ఎక్కువగా. ఇవి లెదర్ చెప్పుల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మన ఆంధ్ర నుంచి వచ్చే భక్తుల కోసము తలనీలాలు ఇవ్వడానికి మంగళ షాపు అని పెట్టారు. ఇక్కడైతే మీరు తలనీలాలు ఇవ్వచ్చు. అంటే కొంతమంది భక్తులు మొక్కుంటారు కదా తలనీలాలు ఇవ్వడానికి. మనం ప్రసాదాలకైతే వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా క్రౌడెడ్గా ఉంది. జనాలందరూ ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భోజనం బాబా వారి ప్రసాదం కింద భావిస్తూ ఉంటారు. బాబా షిరిడి వచ్చే భక్తులకి తానే వంట చేసి అందరికీ భోజనాలు వడ్డించేవాళ్ళు. అదే పరంపర కొనసాగుతుంది. చూడండి, ఇక్కడ బాబా ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టి అన్నం ఉడికిందా లేదా చూసేవాళ్ళంట బాబా. ఎందుకనంటే వారు అవధూతలు కాబట్టి వారికి అతీతమైన శక్తులు ఉంటాయి. పంచభూతాలకి అతీతులు అన్నమాట వాళ్ళు. బాబా స్టాచ్యూ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. భోజనానికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 2 క్యూస్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రీ ప్రసాద్ మీల్ కూపన్ కౌంటర్. ఈ కౌంటర్లోకి వెళ్తే మనకి కూపన్ ఇచ్చేస్తారు. ఆ కూపన్ తీసుకొని మనము వెళ్ళిపోవచ్చు అనమాట. స్పెషల్ సీటింగ్ ప్రసాద్ కూపన్ కౌంటర్ అని ఉంది. దీనిలో వెళ్ళాను నేను. ఎందుకనంటే మనం కొంత డొనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకనంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం
పే చేస్తే ఇంకొకళ్ళకి తినే అవకాశం దొరుకుతుంది కాబట్టి అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇక్కడ క్యూ ఓపెన్ అవుతుంది. బ్లడ్ డొనేషన్ గురించి కూడా ఇక్కడ ఒక చిన్న బోర్డు పెట్టారు. బ్లడ్ డొనేట్ చేస్తే ఒకళ్ళ లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు అని. దేవస్థానం వాళ్ళ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో మనము బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు గివ్ డొనేషన్. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని ఆ క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ క్యూ రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఇదిగోండి, ఎంట్రీ ఫర్ అని అయితే బోర్డు మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు మటుకు చేంజ్ క్యారీ చేయండి. ఎవరు చేంజ్ మనకి ఇచ్చే పరిస్థితిలో లేరు, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. ఇంకా వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు చేంజ్ అయితే మనకి ఇవ్వట్లేదు. ఎక్కడ చేంజ్ తెచ్చుకోండి అంటున్నారు, చాలా కష్టంగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ కాయిన్స్, తర్వాత చేంజ్ 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ డిఫరెంట్ డినామినేషన్కి సంబంధించిన నోట్స్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి, ఇది మన టికెట్. ఈ ప్రసాదాలే, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనము. ఇది ఎంట్రన్స్, ఇది ఆఫీస్ అన్నమాట. ఇట్లా లోపలికి వెళ్తే మనం ప్రసాదాలయంలో హాల్లోకి అయితే ప్రవేశిస్తాము. ఇక్కడ బాబావారి ఫోటో పెట్టారు. తర్వాత కొన్ని నోటీస్ బోర్డు ఒకటి అరేంజ్ చేశారు. ఆ నోటీస్ బోర్డులో కొన్ని స్టాఫ్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లా క్యూలో వెళ్ళాలి. హెవీ రష్ అయితే లేదు, ఎందుకంటే ప్రసాదాలయ చాలా చాలా పెద్ద హాల్ అన్నమాట. కొన్ని వేల మంది ఒకేసారి భోజనం చేయొచ్చు అనమాట. అంత పెద్ద హాల్, ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాల్ అనమాట. వీళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సర్టిఫికెట్ కూడా వీళ్ళకు ఉంది, అంటే క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పడానికి అనమాట. రిజిస్టర్ చేయబడి ఉన్నారనమాట వీళ్ళు. ఐఎస్ఓ రిజిస్ట్రేషన్స్. ఐఎస్ఓ మనం చూస్తుంటాము కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి, కొన్ని హోటల్స్కి, వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ ఉంటాయి. కొన్ని పారామీటర్స్ కనుక మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అంటే వీళ్ళు క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నామని, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని తెలియజేయడానికి ఇదనమాట. అది పెద్ద ఒక ఫ్రేమ్ అయితే అక్కడ పెట్టారు, ఎందుకంటే జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇక్కడ క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాము అని. ఇట్లా క్యూ ఉంటుంది. ఈ క్యూలో మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ స్టాఫ్ చాలా అలర్ట్గా ఉన్నారు, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఏదన్నా అడిగితే చాలా ఒబీడియంట్గా చెప్తున్నారు. లోపలికైతే ఎంటర్ అయ్యాను. చూడండి హాల్ ఎంత బాగుందో, సీటింగ్ అరేంజ్మెంట్ బాగుంది, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, హైజీన్గా ఉంది. వడ్డించే వాళ్ళు కూడా నీట్గా ఒక ప్రాపర్ ఫార్మాట్లో అయితే వడ్డిస్తున్నారు. ఫుడ్ని వేస్ట్ చేయకూడదని సాయిబాబా చెప్తూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అందుకని ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకొని తినండి, ఎందుకనంటే మనం ఇంకో నలుగురికి అన్నం ఉపయోగపడుతుంది కాబట్టి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో అయితే నేను చూశాను, బాబా పడుకొని ఉన్నది. ఇది చావడిలో బాబా పడుకునేవారని, భూమి నుంచి 7 అడుగుల ఎత్తులో చాలా సన్నటి చెక్క దాని మీద గుడ్డ పిల్లకలతో కట్టిన ఒక ఉయ్యాల లాంటి దాని మీద బాబా పడుకునేవాళ్ళంట. ఆ 7 అడుగుల ఎత్తుకి ఎలా ఎక్కగలుగుతారు, ఎలా ఎక్కేవాళ్ళు అన్నది ఒక మిస్టరీ. అందరూ అది చూడ్డానికి వచ్చేవాళ్ళంట, కానీ బాబా ఎలా ఎక్కుతున్నారు, ఎలా దిగుతున్నారు అన్నది ఎవరికి తెలిసేది కాదంట. ఇది వన్ ఆఫ్ ద మిస్టరీస్ అన్నమాట, జనాలకు అర్థం కాని ఒక విషయం. బాబా ఫోటో ఇక్కడ అరేంజ్ చేశారు, చూడ్డానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మధ్యాహ్నం 2:10 అయింది, మీరు ఇక్కడ వాచ్లో చూడొచ్చు. దర్శనం అవి అన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫినిష్ చేసుకోవాలి, ఎందుకంటే నేను వెళ్ళింది 1 డే ట్రిప్ అనమాట. మార్నింగ్ షిరిడీలో అరౌండ్ 8కి అయితే రీచ్ అయ్యాము. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అయితే బస్సు ఉంది. ఆ బస్ క్యాచ్ చేయాలి అని అంటే మనం వీలైనంత తొందరగా మన పనులన్నీ ముగించేసుకుంటే కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం షాపింగ్ ఇవన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. ఇది భక్త నివాస్ గురించి. ఇక్కడ భోజనాన్ని చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చానన్నమాట.
ఇదంతా బై వాకే చేయొచ్చు. మీరు ఆటో అడిగితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు 50 రూపీస్ 100 రూపీస్ అని అంటున్నారు. మీరు చూసుకోండి మీ ఓపికను బట్టి. ఎల్డర్లీ పీపుల్ చిల్డ్రన్ ఉంటే మీరు ఆటో ప్రిఫర్ చేయండి. ఫ్రీ బస్సెస్ అంతకుముందు ఉండేవి, కానీ నాకు ఈ గురు పౌర్ణమి రోజునైతే నాకు ఎక్కువగా కనిపించలేదు. ఎందుకనంటే బస్సెస్ ఓవర్ క్రౌడెడ్ అవుతాయి, ఏదైనా అపశృతి జరిగే అవకాశం ఉంది కాబట్టి. ఇది ఫ్రీ దర్శన్ కౌంటర్, ఫ్రీ దర్శన్ ఎంట్రీ అనమాట. ఫ్రీ దర్శన్ ఉన్నాయి, విఐపి దర్శన్ ఉన్నాయి. విఐపి దర్శన్ టికెట్స్ వచ్చేసి 200 రూపీస్ అంట. ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి అయినా తీసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా అయితే జనాలు వెళ్ళి దర్శించుకొని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు. ఎక్కడ తోపులాటలు అట్లాంటివి లేవు. గురు పూజ చాలా ఇంపార్టెంట్ అనమాట. సాయిబాబా గారిని గౌరవించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు సమాధి మందిరం, ద్వారకామాయి మరియు చావడి వద్ద పూజలు చేస్తూ ఉంటారు. దండలు మరియు ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. ఎస్పెషల్లీ లంచ్ టైంలో బాబాకి కొంతమంది గృహిణులు ఇంట్లో చేసిన రొట్టెలు మరియు పప్పు, కొంత స్వీట్, లప్సీ లాంటి స్వీటు ఇవన్నీ తీసుకొచ్చి బాబా గారికి సమర్పించి బాబా ఆశీస్సులు పొందుతూ ఉంటారు. గురు పూర్ణిమ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఎట్ షిర్డీ. బాబా చేసిన బోధలు అందరికీ తెలుసు. అందరినీ ప్రేమించమని, అందరినీ దైవ స్వరూపులుగా చూడమని మనకి బాబా చెప్తూ ఉంటారు. అందుకని లవ్, కంపాషన్ అనేవి బాబా చెప్పిన వాటిలో బేసిక్ థింగ్స్. బాబా కరుణ అనే పద్ధతిని పాటించేవాళ్ళు. కరుణ అంటే అత్యంత ప్రేమతో తన దగ్గరికి వచ్చే భక్తుల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. అది ఇప్పటికీ కనిపిస్తుంది షిరిడీలో. అణువణువున ప్రేమ, భక్తి, ఆప్యాయత, అనురాగం, తర్వాత ఒక భక్తిభావం అయితే నిండి ఉంది. కరుణ హీలింగ్ అని కూడా ఇప్పుడు ఫేమస్ అవుతుంది బాంబేలో. అక్కడ కరుణ హీలింగ్, బాబా కరుణ హీలింగ్ అనమాట. కరుణతో, ప్రేమతో బాబాని పిలిస్తే బాబా కరుణ అనేది మన మీద ఎప్పుడూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరేగింపులు జరుగుతున్నాయి సిటీలో. కొంతమంది పల్లకీల్లో బాబాని ఊరేగిస్తున్నారు. బాబా గురు పౌర్ణమిని ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రోత్సహించేవాళ్ళు. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి బాబా చాలామందికి చెప్పేవాళ్ళు. ఈ రోజున బాబా అనుచరులకు అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట. షిరిడీలో గురు పూర్ణిమ జరుపుకోవడం ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం. సాయిబాబాను గౌరవించడానికి, ఆయన బోధనలను గుర్తు చేసుకోవడానికి, ఆయన మార్గదర్శకత్వంలో నడవడానికి ఇదొక అద్భుతమైన రోజు. బాబా చరిత్రని అందరూ చదువుతూ ఉంటారు. దాన్నే గురు పూర్ణిమలో బాబా యొక్క దివ్య చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. అన్నదానం గురించి, బాబా జీవితంలో చేసిన అద్భుతాల గురించి వివరించే పవిత్రమైన గ్రంథం అన్నమాట. సాయి సచ్చరిత్ర అని దొరుకుతుంది. చాలామంది బాబా భక్తులు చదువుతూ ఉంటారు. ఆ బుక్స్ దేవస్థానం స్టాల్స్లో మనం కొనుక్కొని వాటిని మనం అప్పుడప్పుడు చదువుకోవచ్చు అన్నమాట. మొత్తం విశేషాలన్నీ దానిలో ఉంటాయి. బాబా చెప్పిన దానిలో అందరికీ సహాయం చేయండి, లోతైన జ్ఞానాన్ని అయితే ఇచ్చారు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ నాకు గుర్తొచ్చేవి మీకు చెప్తున్నాను. సబ్కా మాలిక్ ఏక్, దేవుడు ఒక్కడే అని. శ్రద్ధా సబూరి, ఇందాక చెప్పాను కదా, శ్రద్ధా సబూరి అని. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని బాబా అందరికీ చెప్పేవాళ్ళు. నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను అని అనేవాళ్ళు. నేను నిరాకారుణ్ణి మరియు ప్రతి చోట ఉన్నాను. బాబా ప్రతి చోట ఉన్నాడు అన్న ఫీలింగ్తో కనుక మనం ఫీల్ అయితే బాబా మనకి హెల్ప్ అందుతుంది అని మనం గట్టిగా నమ్మొచ్చు. నేను నిరాకారుణ్ణి మరియు ప్రతి చోట ఉన్నాను అని. మీరు నా సహాయం మరియు మార్గదర్శకత్వం కోరితే నేను వెంటనే మీకు ఇస్తాను అని బాబా చెప్పారనమాట. అందుకని మీకు ఏదైనా సహాయం కావాలి అని అంటే బాబాని మనం మనస్ఫూర్తిగా కనుక ప్రార్థిస్తే మనకి సమాధానం బాబా ఇస్తాను అని చెప్పారు. నా మసీదు మెట్లు ఎక్కిన వెంటనే
వారు పుష్కలంగా ఆనందం మరియు ఐశ్వర్యంతో ఎదుగుతారు అని బాబా చెప్పారు. ఇదే మసీదు. ఆహారాన్ని పంచుకోండి, మీకున్న ఆహారాన్ని నలుగురికి పెట్టండి అని చెప్తూ ఉండేవాళ్ళు. పశుపక్షాదులకు కూడా బాబా తనకి సమర్పించిన ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. ఆహారాన్ని వృధా చేయొద్దు అని చెప్పేవాళ్ళు. భక్తితో భజన చేయండి, ఇతరులకు ఆహారం అందించండి, ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడండి. ఇలాంటి ఎన్నో బోధలు మనకి షిరిడి సాయిబాబా గారు అయితే చేశారు. అవన్నీ గుర్తు చేసుకోవడానికి గురు పూర్ణిమ ఒక వేడుక అన్నమాట. ఈ వేడుకలో మనం కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూడండి, ఇక్కడ భజనలు చేస్తున్నారు, కొన్ని సాయిబాబా పాటలను అయితే ఆలపిస్తున్నారు. భక్తులు తన్మయత్వంతో ఆ పాటల్ని ఆలకిస్తున్నారు. సెలబ్రేషన్స్ అన్నమాట. మన జీవన ప్రయాణంలో మనం ఆధ్యాత్మికతని కొంత అలవాటు చేసుకుంటే మన జీవితంలో కొంత ప్రశాంతతని పొందగలుగుతాము. అవన్నీ ఎలా దొరుకుతాయి అని అంటే, మన ఇట్లాంటి పవిత్ర ప్రదేశాలకి మనం సందర్శించినప్పుడు ఆ ఫీల్, ఆ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాము. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి బాబా స్వయంగా నొక్కి చెప్పారు. అందుకని బాబాను గురువుగా అందరూ ఫీల్ అవ్వి బాబా గారిని ప్రార్థిస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ బాబా గారు సమకూరుస్తారు, వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉంటారు. కర్మఫలాల గురించి బాబా చాలా రకాలుగా చాలామందికి ఉపదేశాలు చేశారు. అవన్నీ మనం పుస్తకంలో చదివితే మనకి అర్థమవుతాయి. వాటిని మనం మన డే టు డే లైఫ్లో అన్వయించుకుంటే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇది దర్శనం క్యూలో కాకుండా డైరెక్ట్గా ఈ క్యూలోకి వెళ్తే మటుకు మనకి బాబా గారు స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటారు హాల్లో. ప్రధాన మందిరంకి ఎదురుగుండా ఈ ముఖదర్శన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని గురు పూర్ణిమ ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి కాబట్టి నేను వెళ్ళింది 21వ తారీఖు అన్నమాట, 2వ రోజు, గురు పూర్ణిమ రోజు. ఇక్కడ విశేషంగా భక్తులకి భజనలు, ప్రసాదాలు అవన్నీ అందిస్తున్నారు. ఇక్కడ భజనలు జరుగుతున్నాయి, చాలామంది కూర్చొని ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. దీని పక్కనే మనకి దేవస్థానం వాళ్ళ కౌంటర్ ఉంది, బుక్ స్టాల్ ఉంది. సాయిబాబా సచ్చరిత్ర కొనుక్కునే వాళ్ళకి ఇక్కడ తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో బుక్స్ అయితే దొరుకుతున్నాయి. మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. బుక్ స్టాల్, క్యాంటీన్ ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్. ఇవన్నీ సేవలో ఒక భాగంగా మనం అర్థం చేసుకోవాలి. టీ 2 రూపీస్, కాఫీ 5 రూపీస్, మిల్క్ 5 రూపీస్ ఇట్లా ఉన్నాయి. మీరు ఈ సేవలన్నీ అందరి భక్తులకి ఉపయోగపడాలని వీళ్ళు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు పొందే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే కదా మనం కరెక్ట్గా వాళ్ళు ఇచ్చే సేవల్ని మనం సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ భజనలు అయితే జరుగుతున్నాయి. భక్తులు భక్తితో, తన్మయత్వంతో ఆ భజనల్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తున్నారు. సాయిబాబా అందరు భక్తులకి ఊది ఇచ్చేవాళ్ళు అనమాట, విభూతి ఇచ్చేవాళ్ళు. ప్రతి భక్తుడికి ఇక్కడ విభూతి ప్రసాద రూపంలో ఇస్తారు. ఆ విభూతిని మనం పెట్టుకుంటూ ఉంటాము. డోంట్ మిస్ సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. మీ అందరికీ చాలామంది చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు, కానీ నా ట్రావెల్ వ్లాగ్ ఒకటి చేద్దాము అని నా వీలైనంతలో నేను రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే హెవీ క్రౌడెడ్ ఉంది, చాలా జనం ఉన్నారు, జన సముద్రంలాగా ఉంది. కొన్ని అయితే మీకోసం అందించాను, మీకు నచ్చాయని భావిస్తున్నాను. అంటే దాదాపుగా 12 గంటల్లో అయితే మనం మొత్తం ఫినిష్ చేసుకుంటాం. మార్నింగ్ దిగిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసామంటే 1 day ట్రిప్ అనమాట. ఎవరైనా బ్యాచిలర్స్ సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఈ ట్రిప్పు. 1 dayలో మనం షిరిడి సందర్శన చేసి హైదరాబాద్ బ్యాక్ వచ్చేయచ్చు.
వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రసాదాలయంలో మళ్ళీ ప్రసాదాలు తీసుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా మీరు చేంజ్ మటుకు కంపల్సరీగా క్యారీ చేయండి. చేంజ్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ మెయింటైన్ చేయడం. అట్లా అని యూపీఐలు యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కడ. మళ్ళీ ఇక్కడ ఈ పార్క్ వచ్చాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే నేను నడుచుకుంటూ మన బస్ స్టాండ్కి అయితే వెళ్ళడం జరిగింది. బస్ స్టాండ్లో మన బస్ ఈవినింగ్ 6 o'clock ఉంది కాబట్టి బస్ క్యాచ్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 4:30 కల్లా బస్ స్టాండ్కి వచ్చాను. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్నా కాబట్టి. ఇది బస్ స్టాండ్, షిరిడి బస్ స్టాండ్ అనమాట. నేను వీడియో బిగినింగ్లో మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. పైన 300 రూపీస్, 600 రూపీస్ రూమ్స్ ఉన్నాయి. 300 రూపీస్ అయితే 2 bed, 600 రూపీస్ అయితే 4 bed, అంటే మినీ హాల్ లాంటిది ఇస్తారనమాట. అక్కడ కూడా మీరు ఉండొచ్చు. అకామిడేషన్కి అయితే నో ప్రాబ్లం. మీ బడ్జెట్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడైనా అకామిడేషన్ తీసుకోవచ్చు. భక్త నివాస్ సాయిబాబా సంస్థాన్ వాళ్ళది ఉంది, అక్కడ కూడా ఉండొచ్చు. చాలామంది మేజర్గా అక్కడికే వెళ్తూ ఉంటారు. ఇది నా షిరిడి ఎక్స్పీరియన్స్ ట్రావెల్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన బస్సు వచ్చే టైం అయితే అయింది. ఈవినింగ్ 6 o'clockకి కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు తెలంగాణ ఆర్టీసీ అథారిటీస్. బస్సు ఆక్యుపై చేశాను సీటు. అలసిపోయాను కొద్దిగా, ఫుల్ డే కదా, అంతా నడవడం అయింది. ఇది బస్సు ఇంటీరియర్ చాలా బాగుంది. ఏసీ బస్సు. నా సీట్ వచ్చేసి 25. బస్సు కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా హైదరాబాద్ వచ్చాము. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. వచ్చేటప్పుడు ఇక్కడ ఆపారు ఒక డాబా దగ్గర. ఇది ప్యూర్ వెజ్ హోటల్, శ్రీ సాయిరామ్ ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. ఇక్కడ నేను పాలక్ పన్నీర్ రోటీ ఆర్డర్ ఇచ్చాను. ఓకే, నాట్ బ్యాడ్. అట్లా అని మరి బాగుందని కూడా చెప్పలేము. ఓకే, హోటల్ ఈస్ యాక్సెప్టబుల్. అలసిపోయి ఉన్నాం కాబట్టి అంత ఎక్కువగా కూడా తినే పొజిషన్లో లేరు జనాలు. ఇక్కడ వచ్చేసి నాకు అరౌండ్ 210 రూపీస్ అయితే అయింది బిల్లు. మళ్ళీ మన లహరి అమ్మ ఒడి అనుభూతి అనే స్టిక్కరింగ్ ఉంది కదా, ఈ మన బస్ ఎక్కేసాము. బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అబౌట్ షిరిడీలో గురు పౌర్ణమి వీడియో. టేక్ కేర్.